ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు కన్యా రాశి, కన్యా లగ్నం వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, నెక్స్ట్ వచ్చేసి చిత్తా నక్షత్రం 2 పాదాలు. వీరికి ఆదాయం వచ్చేసి 8, వ్యయం వచ్చేసి 11, రాజపూజ్యం 3, అవమానం 3. వీళ్లకు సప్తమ దశమాధిపతి అయిన గురువు దశమ కేంద్రంలో ఉండి చతుర్థాన్ని చూస్తున్నారు. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది, రుజువర్తన కలిగి ఉంటారు. మీకు అనుకున్న పనులన్నీ, కార్యక్రమాలన్నీ లక్షణంగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు, చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్థితి వచ్చేసి మీకు ఈ యొక్క మార్చి 12వ తేదీ వరకు చక్కగానే మీకు మిథున రాశి వారికి వక్రత్యాగం జరిగి ఇంకా మంచి జరగటానికి ఈయన మిథున రాశి వీడి కర్కాటక రాశికి, మిథున రాశిలో వక్రత్యాగం జరిగి చక్కగా ఉంటారు. మరలా డిసెంబర్ 11, 26 చక్కగాను ఈ యొక్క వక్రత్యాగం విధులు కర్కాటకంలోనే చక్కగా వస్తారు. ఇక్కడి నుంచి చక్కగా జీవితం ఇది పండు వెన్నెలలాగా జరిగిపోవడానికి ఉత్తమమైనటువంటి ప్రక్రియ. ఇందుకు కారణం ఏంటంటే మీకు ఈయన 2 కేంద్రాధిపత్యాలతోటి దశమ కేంద్రంలో కూర్చొని మీ యొక్క సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. సొసైటీలో మీరు మోనోపాల్గా ఉంటారు. జీవిత భాగస్వామిని మీ వైపు మోటివేట్ చేసుకొని మీ కార్యక్రమాలన్నీ సకాలంలో జరిగేటట్టు చూసుకోగలుగుతారు. పేరెంట్స్ని బాగా చూసుకుంటారు. తల్లిపైన మక్కువ ఉంటుంది. వారసత్వ గొడవలన్నీ అణిగిపోతాయి, చక్కగా ఉంటారు. కాకపోతే 9లో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రయాణాలలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు సింహం లేకి ఈ యొక్క డిసెంబర్ 11, 26 సింహరాశిలోకి గురువు వచ్చినప్పుడు, కేతువుతో కలిసినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీకు వ్యయంలోకి గురువు వస్తారు. అప్పుడు మీకు మాతృమూర్తి కానీ, జీవిత భాగస్వామి కానీ కొంచెం అన్హెల్త్ అవ్వడమా, లేకుంటే వాళ్ళు కాలం చేయడమా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా మీరు చక్కగా మీ కార్యక్రమాలను చేయగలిగితే మంచిది. ఈ విషయం కన్యారాశి, కన్యాలగ్నం వారికి ఒక్క నుంచి చెప్పడానికి కారణం ఏంటనగా మీకు వచ్చేసి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవంతుడు సప్తమంలో ఉన్నాడు. అది పిల్లల విషయంలో కావచ్చు, శత్రు రుణ రోగ భావంలో కావచ్చు, అలాగే కొంచెం సంతానం కావచ్చు. సప్తమంలోకి వెళ్ళినటువంటి, కేంద్రంలోకి వెళ్ళినటువంటి శని యోగించినప్పటికీ కూడాను ఇక్కడ రవితో కలిసి ఉన్నారు, మీ వ్యయాధిపతితో కలిసి ఉన్నారు. అట్ ద సేమ్ టైం శుక్రుడు మీకు ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి ఇక్కడ కలిసి ఉన్నారు. కొద్ది రోజులు బాగుంటుంది. శనికి మాత్రం ఏదో ఒకటి మీరు చూసుకోవాలి, రెమెడీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగంలో నెమ్మది అయిపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఎదుగుతాయి. హెల్త్ ఇష్యూస్ అన్నిటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడపాలి. అలాగే అవమానము, రాజపూజ్యము 2 సమానంగా ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు కొంచెం జీవితంలోకి వెలుగొచ్చింది అన్నట్టుగా ఉంటుంది మీ లైఫ్ స్టైల్. రాహు వచ్చేసి మీకు ఈ యొక్క 6వ ఇంట్లో ఉండడం అనేది మంచిదే. శత్రు రుణ రోగ భారాన్ని తెంచుకోగలుగుతారు. శని ఒకడే మీకు కొంచెం డిఫాల్ట్లో ఉన్నారు. కేతువు కూడా వేయిలో ఉన్నారు కాబట్టి మోక్ష చింతన, ఈ యొక్క దైవభక్తి పెరుగుతుంది. కాకపోతే ఈయన సింహం దాటి కర్కాటకం వెళ్ళిన తర్వాత మరలా పూర్వపు మనిషిలాగా మీరు కొంచెం తాత్కాలిక వైరాగ్యం అనేది పోయి మానవ లోకంలో ఉన్నటువంటి సుఖాల కోసం వెంపర్లాడే మనస్తత్వం మీలో మరలా తెరలేస్తుంది. వీటన్నింటినీ మీ ఏజ్ని చూసుకొని కంట్రోల్ చేసుకోవాల్సింది ఏది, పెంచుకోవాల్సింది ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే మీకు మంచి అనేది చాలా వరకు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఆ దాయాది వాళ్ళతోటి, దాయాదులు అంటే వారసత్వ ఆస్తులు, ఇలాంటి విషయాలలో కూడా కోర్టుకు సంబంధించిన విషయాలు, లాకు సంబంధించిన విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు బాగుందని చెప్పుకోవచ్చు. గురువు మాత్రం ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణం చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దండి.
ఎందుకంటే అతిచారంలో సింహంలోకి వచ్చినటువంటి వ్యయంలోకి వచ్చినటువంటి కేతువుతో కలిసినటువంటి గురువు కొంచెం ఇబ్బంది కలగజేస్తాడని ముందే చెప్పుకున్నాం కాబట్టి ఈ గురువును కంట్రోల్ చేసుకోవటానికి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి ప్రదక్షిణలు చేయడం, లేకుంటే గానగాపురం వెళ్ళి అక్కడ నిద్ర చేయటం, ఆ యొక్క గండకీ నది భీమా నదిలో స్నానం చేసి ఆ గానగాపురంలో ఆ స్వామిని ఆరాధించి ఆ నైట్ అక్కడ భిక్ష స్వీకరించి, భిక్ష అంటే దొరికినంత వెళ్ళమని కాదు, 3 ఇళ్ళు మాత్రమే భిక్షకి వెళ్ళాలి. ఆ రోజు అన్నం దొరికితే తినాలి, భిక్షలో లేకుంటే లేదు. ఆ రోజు అక్కడ నిద్ర చేసి మళ్ళా తెల్లారి స్నానం చేసి నదీ స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వాలి. అప్పుడు మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. ఆ నదికే అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చామంటే అంతర్ముఖిగా సరస్వతి నది కూడా ఆ యొక్క భీమా నదిలో సంచరించిపోయింది కాబట్టి చక్కగా ఈ నదికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. స్వస్తి.